బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు సీరియస్ అయ్యారు. నవీన్ యాదవ్ ఓటర్ కార్డుల్ని పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ చర్యను ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా ఉందని ఈసీ భావించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్ పై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ యాదవ్ పై బిఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. అటు కాంగ్రెస్ నేతలపై ఎన్నికల సంఘానికి ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అధికారులు చేయాల్సిన పనిని ప్రజాప్రతినిధులు ఎలా చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు రఘునందన్ రావు. వాళ్ళు అఫీషియల్ జూబ్లీహిల్స్ అఫీషియల్ పేజ్ అని పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పేజీలో పెట్టారు. మీరు కూడా చూసిర్రు. బ్యానర్ల మీద ఏం రాసిరు? ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని రాసిరన్న. ఇది నా సొంత కవిత్వం ఎందుకు అవుతుందన్న? దే దెమ్సెల్ఫ్ రోడ్ ద బ్యానర్స్. వాళ్ళ ఫేస్బుక్లలో, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. దేశంలో ఓటర్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారన్న? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి, లేదా గవర్నమెంట్ అధికారులు చేయాలి. ప్రైవేట్ పర్సన్స్ టెంట్ వేసి మీకు ఓటు కార్డు రాకపోతే నా దగ్గరికి రండి ఇస్తానంటే ఎటుపోతుంది డెమోక్రసీ? రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని పాదయాత్ర చేస్తున్నారు కదా. మరి ఓటర్ ఐడి కార్డు చోట్లు ఎందుకు అవుతున్నాయి? మీ కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపైన అధికారులు సీరియస్ అయ్యారు. నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడంపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం ఇస్తారు. వెంకట్, రఘునందన్ రావు కంప్లైంట్ చేశారు ఎన్నికల సంఘానికి. సో ఆయన ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశాలేంటి, అభ్యంతరాలేంటి? షెడ్యూల్ నిన్ననే వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన హీట్ని పెంచుతోంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పార్టీల మధ్య వారు కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయ్యింది అన్న నేపథ్యంలో నిన్న కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు స్పెక్యులేషన్ అయ్యాయి. ప్రధానంగా ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో స్వయంగా నవీన్ యాదవే వారి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నటువంటి విజువల్స్ నిన్న మొత్తం కూడా పెద్ద ఎత్తున దుమారం లేపాయి. దాని మీద నవీన్ యాదవ్ ఏదైతే ఓటర్ ఐడి కార్డుల పంపిణీ ఏదైతే ఉందో వాటి మీద ప్రధానంగా మెదక్ ఎంపీగా కొనసాగుతున్న రఘునందన్ రావు ఎన్నికల అధికారిని నిన్న ఎన్నికల కమిషన్ను కలవడం జరిగింది. దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఎన్నికల సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, ఓటర్ ఐడి కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం ఏ విధంగా పెట్టుకుంది, ఎక్కడి నుంచి వచ్చాయి ఓటర్ ఐడి కార్డులు అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసిన తర్వాత వస్తే ఎన్నికల కింది స్థాయి క్యాడర్ అన్న పంపిణీ చేయాలి, లేదా ఎన్నికల కమిషన్ నుంచి నేరుగా తపాలా ద్వారా వారి ఇంటికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ ఇంటికి ఏ విధంగా చేరాయి, నవీన్ యాదవ్ చేతుల్లోకి ఐడి కార్డులు ఏ విధంగా వెళ్ళాయి, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, మొత్తము యూసుఫ్గూడలో ఉన్నటువంటి అందరినీ ఒక దగ్గర బహిరంగంగా సభ పెట్టి సభలో ఓటర్ ఐడి కార్డులు పంచడం ఏ విధంగా పంచుతారు, ఎవరిచ్చారు, ఎన్నికల కమిషన్ ఇచ్చిందా, లేకపోతే ఎన్నికల కమిషన్ కింద ఉన్న క్యాడర్ ఇచ్చిందా, లేదా ప్రభుత్వ సంబంధించిన అధికారులు ఎవరైనా ఇచ్చారా అన్న దాని మీద క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు రఘునందన్ రావు. నిన్న ఇదే అంశం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా లేవనెత్తినటువంటి అంశం. దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన దొంగ ఓట్ల పైన ప్రక్షాళన జరుపుతుంటే మోడీని విమర్శిస్తున్నారు. ఓట్ల చోరీ అంటూ గగ్గోలు పెడుతున్నారు దేశవ్యాప్తంగా. కానీ ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి తీరు దేనికి నిదర్శనం? ఎందుకు ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు, ఏ విధంగా పంచుతున్నారు, ఏ అర్హతతో పంచుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా దీన్ని అప్లికేషన్ ఏ విధంగా తీసుకున్నారు, ఎక్కడ అప్లికేషన్ ఫిలప్ చేశారు, ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు, ఇదంతా కూడా బయటికి రావాలి. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి, ఎన్నికల అధికారులు స్పందించాలి అంటూ కూడా నిన్న కొన్ని ప్రశ్నలు లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం, పూర్తి స్థాయిలో పరిశీలిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా కూడా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఇవాళ తాజాగా అదే అంశం పైన నవీన్ యాదవ్కు సంబంధించిన అంశంలో ఓటర్ ఐడి కార్డులు పంపిణీ పైన ఎన్నికల అధికారులు
ఆయన మీద కొన్ని పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. దాని మీద వివరణ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇట్లాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ బీజేపీ పైన బదనం వేయడం సరైంది కాదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీని మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే నవీన్ యాదవ్ కావచ్చు, ఆ లోకల్ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ఈ ఓట్ల ఐడి కార్డులు పంపిణీ చేశారు, ఇదంతా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడానికే తప్పితే మరొకటి లేదనేది కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రాజేష్. దీని మీద ఓటర్ ఐడి కార్డులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ సెంటర్ను అడ్డాగా చేసుకున్నారు, ఎక్కడ దీన్ని ఓటర్ ఐడి కార్డులు ప్రధానంగా ఓటర్లను గుర్తించగలిగారు, వీరి నుంచే స్వయంగా వీరే అప్లికేషన్ పెట్టి చేశారా, లేదంటే ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ఏ విధంగా నవీన్ యాదవ్ కావచ్చు ఆ కాంగ్రెస్ క్యాడర్ చేతుల్లోకి ఏ విధంగా వెళ్ళాయనేది సమాధానాలు చెప్పాలనేది అయితే బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. దీని మీద ఫైట్ చేస్తామని కూడా చెప్తోంది. దీని మీద ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, దీని మీద ఏ విధంగా వివరణ తీసుకుంటుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పైన కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంచుతూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశారు. సో అదే మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చూపిస్తున్నారు. సో ఈ రకంగా ఓటర్ ఐడి కార్డ్స్లు పంచడం ఏంటి, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేస్తూ కాంగ్రెస్ నేతలు ఈ రకంగా ఎట్లా పంచుతారంటూ ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సో దీంతో ఆయన పైన కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్ పైన మధురానగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నవీన్ యాదవ్ పైన BNS 170 అంటే 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ మరి ఎన్నికల సంఘం అధికారులకు ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి.